ఆధ్యాత్మిక రంగంలో ఇప్పుడు ఒక పెద్ద చర్చ, వివాదం నడుస్తోంది. అద్వైత సిద్ధాంతకర్త జగద్గురువు ఆది శంకరాచార్యుల గురించి ప్రముఖ ఆధ్యాత్మిక గురువు చినజీఆర్ స్వామి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు కలకలం రేపుతున్నాయి. చినజీఆర్ స్వామి ఇటీవల మాట్లాడుతూ ఆది శంకరాచార్యులు 4 ఆమ్నాయ పీఠాలను శృంగేరి, ద్వారకా, పూరి, జ్యోతిర్మఠం స్థాపించలేదని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన వాదన ప్రకారం శంకరాచార్యులు 32 ఏళ్ల వయసులోనే ఉత్తర భారతదేశానికి వెళ్లిపోయారు. ఆయన తిరిగి వచ్చి ఈ మఠాలను స్థాపించినట్లు చరిత్రలో ఎక్కడా ఆధారాలు లేవని ఆయన పేర్కొన్నారు. నిజానికి చినజీఆర్ స్వామి విశిష్ట ద్వైత సంప్రదాయానికి చెందినవారు. వీరు రామానుజాచార్యుల పరంపరను అనుసరిస్తారు. అద్వైతం శంకరాచార్యులు మరియు విశిష్ట ద్వైతం రామానుజాచార్యులు మధ్య తాత్విక పరంగా ఎప్పటినుంచో భేదాలు ఉన్నాయి. కానీ చినజీఆర్ స్వామి ఏకంగా మఠాల ఉనికినే ప్రశ్నించడంతో అద్వైత అనుచరులు మరియు పీఠాధిపతులు తీవ్రంగా స్పందిస్తున్నారు. చరిత్రకారుల అభిప్రాయాలు ఎలా ఉన్నా కొన్ని శతాబ్దాలుగా కోట్లాది మంది హిందువులు ఆది శంకరాచార్యులనే చతురామ్నాయ పీఠాల స్థాపకుడిగా నమ్ముతున్నారు. అటువంటి మహనీయుని పాత్రను తక్కువ చేసి చూపడం సరైంది కాదని పలువురు ఆధ్యాత్మికవేత్తలు అభిప్రాయపడుతున్నారు. సిద్ధాంతపరమైన విభేదాలు ఉండవచ్చు, కానీ చరిత్రను మార్చే ప్రయత్నం చేయడం వివాదాలకు దారితీస్తోంది. మరి ఈ విషయంలో మీ అభిప్రాయం ఏంటి? చినజీఆర్ స్వామి చేసిన వ్యాఖ్యలు సరైనవేనా, లేక అద్వైతవాదుల వాదనలో నిజం ఉందా? కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి.